ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావంతి. నేను ఈరోజు బాధలో ఉన్నాను కానీ వచ్చాను. ఈరోజు నుంచి రీస్టార్ట్ చేస్తున్నాను. 6th క్లాస్ చెప్తున్నాను. ఏపీ తెలంగాణ రెండింటి కూడా యూజ్ అవుతాయి. 6th to 10th కంటెంట్ మార్నింగ్ చెప్తాను, ఒకరోజు చెప్తాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ డే ఛానల్లో చెప్తాను. నేను ఏదో పెద్ద టీచర్ని కాదు. నాకు 67 వచ్చాయి మార్క్స్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. చాలా కష్టపడి చదివాను కానీ ఎగ్జామ్లో ఎలా రాయాలో తెలియక మిస్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ మనకు మైనస్ పాయింట్లు ఏమున్నాయో చూసుకొని ఇప్పుడు చదువుదాం అనుకున్నాను. ఏమైనా తప్పులు చెప్పినా లేకపోతే కొంచెం ఏదైనా అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేనేం పెద్ద టీచర్ని కాదు. నా శక్తి ఉన్నంత వరకు నేను చెప్తాను. వినండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్దాము. ఫస్ట్ 3rd పేజీ చూడండి. ఏపీలో 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఆహారంలో అంశాలు. మొత్తం పిన్ టు పిన్ చదవాలి కానీ నేను మామూలుగా ఇంపార్టెంట్ అలా చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఎక్కడి నుంచి బిట్ వస్తుందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ప్రాంతం పంజాబ్ తీసుకున్నాం అనుకోండి. అక్కడ ఆహారం ధాన్యం యొక్క పదార్థం అని అడిగాడు. కార్బోహైడ్రేట్ అయినా అడగవచ్చు, లేకపోతే ధాన్యం యొక్క పదార్థం అయినా అడగవచ్చు. అప్పుడు ఏం పెట్టాలి? మక్కి అని ఇస్తాడు. అక్కడ వేరు వేరే ఆప్షన్స్ ఇస్తాడు. మనకు అక్కడ ఇరికిస్తాడు. అక్కడికి వెళ్ళే కన్ఫ్యూజ్ బిట్టు తప్పు పెట్టుకొని వస్తాం. అలా కాకుండా నీట్గా చదవాలి. కొంచెం వీలైతే కొండ గుర్తులు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మక్కి అంటే మొక్కజొన్న అనేది కార్బోహైడ్రేట్. నెక్స్ట్ రోటీ. అలాగే ప్రోటీన్ పదార్థం ఏంటని అడిగారు అనుకో, రాజ్మా, కిడ్నీ బీన్స్. అక్కడ రాజ్మా మనకు తెలిసే ఉంటుంది. పక్కన కిడ్నీ బీన్సా లేకపోతే ఏదో మక్కియా లేకపోతే సార్సన్ సాగో ఏదో ఇస్తాడు. మనకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కన్ఫ్యూజ్ కాకుండా రాజు అంటే హ్యూమన్ కదా, అతని కిడ్నీ ఉంటాయి కదా, అలా గుర్తుంచుకోండి. రాజ్మా అంటే కిడ్నీ బీన్స్. ఇది పంజాబ్ యొక్క ప్రోటీన్ పదార్థము. కూరగాయలు ఏంటి? సార్సన్ సాగ్. పంజాబ్ యొక్క కూరగాయలు సార్సన్ సాగు, ఆవాలు, ఆకుకూర. ఇతరాలు అంటే పెరుగు, నెయ్యి ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రోటీన్ పదార్థం ఏంటి? కందిపప్పు, పప్పుచారు. అన్నం అనేది కార్బోహైడ్రేట్లు, కాయగూరలు కొన్ని ఇస్తాడు. నెక్స్ట్ ఇతర పదార్థాలు అందులో ఉన్నాయి చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటి ఇచ్చాడు? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంటే మన ప్రధాన పోషకాలు ఏంటేంట్లో ఉంటాయి ఆహారంలో? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, క్రొవ్వులు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిలో అదనంగా ఇంకే పదార్థాలు ఉంటాయి? పీచు పదార్థాలు ఉంటాయి, వాటర్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇవి పరీక్షలు అంటే ప్రోటీన్ పరీక్షల కోసమైనా కార్బోహైడ్రేట్ పరీక్షల కోసమైనా కొన్ని మనం యూజ్ చేస్తేనే అది కార్బోహైడ్రేట్ ఉందో లేకపోతే ప్రోటీన్ ఉందో తెలుస్తుంది. అలా మనం ఇక్కడ ఏంటని ఇచ్చాడు చూడండి. పిండి పదార్థాలని అదే ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు, అయోడిన్ ద్రావణం అవసరం అవుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ కాస్టిక్ సోడా ద్రావణం కూడా అవసరం అవుతుంది ప్రోటీన్కి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ పరీక్షల కోసం. ఈ బిట్ మార్నింగ్ సెషన్లో ఇచ్చాడు 10th. నేను ఎక్కడి నుంచి బిట్ వచ్చిందో చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు అయోడిన్ ద్రావణం ఎలా తయారు చేసుకుంటాము? ఒక పరీక్షణాలకులో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణం తయారు చేస్తారు. అలాగే కాపర్ సల్ఫేట్ ద్రావణము 100 మిల్లీలీటర్ల ద్రావణంలో 2 గ్రాములు కాపర్ సల్ఫేటు. అక్కడ 2 గ్రాములు ఇస్తాడు, 3 గ్రాములు ఇస్తాడు, 1 గ్రాము ఇస్తాడు, 0 గ్రాములు ఏదో ఒకటి ఇచ్చుకుంటాడు. మనం అక్కడ తప్పు పెట్టి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 100 గ్రాముల మిల్లీలీటర్ల నీటిలో 2 గ్రాములు కాపర్ సల్ఫేట్. ఈ విధంగా గుర్తుంచుకోండి. 2 కాపర్ గ్లాసులు తీసుకొని ఒక పేపర్లో వేసినట్టు గుర్తుంచుకోండి. అప్పుడు 2 గ్రాములను గుర్తుంటుంది. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. అదే నెక్స్ట్ ఇంకా కాస్టిక్ సోడా ద్రావణం కూడా తయారు చేయాలన్నమాట. 10 గ్రాముల కాస్టిక్ సోడా. అక్కడ 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకున్నాడు. ఇక్కడ ఎంత తీసుకున్నాడు? కాస్టిక్ సోడా 10 గ్రాములు తీసుకున్నాడు. ఇక్కడ కూడా సేమ్ 100 మిల్లీలీటర్ల నీటిలోనే తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 3 సొల్యూషన్స్ 5వ పేజీలో 5th పేజీలో ఉండే ఈ 3 సొల్యూషన్స్ కూడా మనకు ప్రోటీన్ పరీక్షలకి, కార్బోహైడ్రేట్ పరీక్షలకి ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ప్రోటీన్ పరీక్షలో 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణం వేసామనుకోండి ఒక పదార్థం మీద, అది నీలి నలుపు రంగులో మారితే అందులో పిండి పదార్థం ఉందని చెప్తాం. అలాగే ప్రోటీన్ కోసం పరీక్ష ఇక్కడ ఇచ్చాడండి బిట్టు. నేను తప్పు పెట్టాను. ఇక్కడ ఏంటని ఇచ్చాడు? ఇప్పుడు మనం ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పదార్థం లేదా ఒక పొడిగా చేసి కొంచెం ముద్దలా చేస్తాము. అందులో 2 చుక్కలు కాపర్ సల్ఫేట్ ద్రావణము. 2 చుక్కలు కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కలు సోడియం కాస్టిక్ సోడా ద్రావణము. ఇక్కడ చూడండి,
5th పేజీలో ఉంది కదా, 2 గ్రాములు కాపర్ సల్ఫేట్ను, నెక్స్ట్ కాస్టిక్ సోడా ఎన్ని 10 గ్రాములు. ఇక్కడ కూడా సేమే, అలా గుర్తుంచుకుంటే సరిపోద్ది. 2 చుక్కలు కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్షణాలకులో వేయండి. 10 చుక్కలు నీరు బాగా కలిపి 10 చుక్కలు నీరు కలిపి పరీక్షణాలకులు బాగా కలిపాం కదా, దానిలో 2 చుక్కలు కాపర్ సల్ఫేటు, 10 చుక్కల కాస్టిక్ సోడా వేసాం. ఇప్పుడు ఏంటవుతుంది, కొద్ది నిమిషాలు కదపకుండా ఉంచామనుకోండి, అందులో ప్రోటీన్ ఉన్నట్లయితే అది ఊదా రంగులోకి మారుతుంది. ఏ రంగులో? ఊదా రంగు. అక్కడ మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు, ఊదా రంగా పసుపు రంగా ఇంకేంటో ఇచ్చుకుంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, అక్కడ ప్రోటీన్ ఉనికిని సూచించే రంగు ఏది అన్నాడు అనుకో, ఊదా రంగు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. నెక్స్ట్ చూడండి, 7th పేజీలో బాక్స్ ఉంది. పచ్చి బంగాళదుంప స్టార్చ్ ఉంటుంది, పాల్లో ఏంటుంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. వేరుశనగలు ఏంటుంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. బియ్యం పిండిలో ఏంటుంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి టిక్కులు పెట్టుకోండి. అది బ్లాంక్గా ఇలా ఇచ్చాడు కదా, వాటిని టిక్కులు పెట్టుకోండి. నెక్స్ట్ వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎండు పప్పులో ఏంటుంటుంది, ఫ్యాట్ ఉంటుంది. కందిపప్పులో ఏంటుంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. వండిన పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. ఏదైనా కూరగాయల్లో స్టార్చ్ ఉండొచ్చు, నెక్స్ట్ ప్రోటీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా పండు ముక్క స్టార్చ్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉంటాయి. ఉడికించిన గుడ్డు తెల్లని భాగంలో ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఆ లోపల ఎల్లో కలర్లో ఉంటుంది కదా, దానిలో మాత్రం ఫ్యాట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాట్ తాలూకా ఫుడ్స్లో ఎగ్ ఉంటుంది, అప్పుడు చెప్పుకుందాం. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ క్రొవ్వుల కోసం పరీక్ష ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రసాదం తెచ్చామనుకోండి, తిరుపతి ప్రసాదం ఏదో పేపర్లో పెట్టామనుకోండి, అది వాటర్లో తడిసినట్టు అయిపోతే అందులో ఫ్యాట్ ఉన్నట్టు. అదే వాటర్లో తడిసినట్టు కొన్ని అవుతాయి, కానీ అది ఎండలో పెడితే ఆరిపోద్ది. వాటర్ అయితే, ఆయిల్ అయితే వాడదు, దానికి ఏం అవసరం లేదు. దానివల్ల మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, 9th పేజీలో శక్తినిచ్చే ఆహార పదార్థాలు ప్రధానంగా పిండి పదార్థాలను ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు ప్రధానంగా ఏది శక్తినిస్తాయంటే ఫ్యాట్ని, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ 2 కూడా పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ పేజ్లో కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయట. క్రొవ్వు పదార్థాలు అనేవి పిండి పదార్థాల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి. క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. క్రొవ్వుల నుండి మరియు కార్బోహైడ్రేట్స్ని శక్తినిచ్చే పదార్థాలు అంటారు. ఇవి మన శరీరం యొక్క నెక్స్ట్ క్రొవ్వులు పిండి పదార్థాలు శక్తినిస్తాయి కదా, అలాగే మన ప్రోటీన్స్ దేనికి ఉపయోగపడతాయి, శరీర నిర్మాణానికి. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతులు అంటే ఏదైనా చిన్న పుండు కానీ దెబ్బలు కానీ తగిలాయి అనుకో, అవి తగ్గడానికి ఏంటి ఉపయోగపడతాయి, మాంసకృతులు అదే ప్రోటీన్స్. శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, మరమ్మతుల కోసం అయితే ప్రోటీన్స్. శక్తిని ఏటిస్తాయి అంటే మనకు తెలిసిందే, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. క్రొవ్వులు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు అంటే క్రొవ్వులు అంటాం. 9th పేజీలోనే చిన్న చిన్న బొమ్మలు ఇచ్చారు కదా, అంటే ఫ్రూట్స్. చూడండి, ఇక్కడ ఏంటి మనకు తెలియనివి, చిలకడ దుంపలో ఎలాగో పిండి పదార్థాలు ఉంటాయి, బంగాళదుంపలో ఉంటాయి, చెరుకులో ఉంటాయి, తెలిసినవే. కానీ బొప్పాయిలో కూడా పిండి పదార్థం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పుచ్చకాయలో కూడా, వాటర్ మిల్లో కూడా పిండి పదార్థం ఉంటుంది. మామిడి పండులో కూడా ఉంటుంది. మనం మామిడి పండు అనుకోగానే ఏమనుకుంటాం, సి విటమిన్ ఉంటుంది అనుకుంటాం, కానీ మామిడి పండులో ప్రోటీన్ అదే కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. చూడండి, చెరుకులో ఉంటుంది, బంగాళదుంప, గోధుమలు, బియ్యము, మొక్కజొన్న, సజ్జలు, పుచ్చకాయ, వాటర్ మిలన్, మామిడి. ఈ మామిడి పండును గుర్తుపెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎందుకంటే మామిడి పండులో మనం ఏదో ఉంటుంది అనుకుంటాం, కానీ అదే కార్బోహైడ్రేట్ ఉంటుంది అనుకోము. నెక్స్ట్ క్రొవ్వులు లభించే పదార్థాలు, బాదం పప్పు, నువ్వులు, ఆవాలు, వేరుశనగ, మాంసం, గుడ్లలో చూడండి, కొవ్వులు లభించే వనరులో గుడ్లు ఇచ్చాడు. అంటే లోపల సొన ఎల్లో చందమామ ఉంటుంది కదా, అందులో ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు పిండి పదార్థాలు ఇవి, నెక్స్ట్ క్రొవ్వులు ఇవి, నెక్స్ట్ ఏంటి, ప్రోటీన్ లభించే పదార్థాలు. చూడండి, ప్రోటీన్స్ అంటే పెసలు, శనగలు, పప్పు జాతులన్నీ కూడా మ్యాక్సిమం మనకు ప్రోటీన్స్ లభిస్తాయి. నెక్స్ట్ చేపలు, గుడ్లు, పన్నీరు, మాంసం, పాలు, వీటిలన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ప్రోటీన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. ఇందాక చెప్పాం కదా, నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా, శరీర నిర్మాణానికి, ఇంకా మనకి ఏంటి, పెరుగుదలకు, మరమ్మతుల కోసం కూడా ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ప్రోటీన్స్ దేనికి, శరీర నిర్మాణానికి, మరమ్మతులకు ఉపయోగపడతాయి కదా. విటమిన్స్ వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. అదే మనం కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్స్ తీసుకుంటే అది దేనికి ఉపయోగపడుతుంది, మనకు శక్తినిచ్చే పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, విటమిన్స్ గురించి మనకు తెలిసినవే. ఏ విటమిన్, ఏ, సి విటమిన్, బి కాంప్లెక్స్, సి విటమిన్, కే విటమిన్, అవన్నీ కూడా తెలిసినవే. ఇప్పుడు కళ్ళుకు సంబంధించింది ఏ విటమిన్, ఎముకలు అంటే డి విటమిన్, దంతాలు కూడా
దంతాలు సి విటమిన్ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే 11th పేజీలో లాస్ట్లో విటమిన్ ఏ మన చర్మము కళ్ళును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎంతవరకు మనం విటమిన్ ఏ కళ్ళునే అనుకున్నాం కదా, కానీ ఇక్కడ చర్మం కూడా ఉంది. ఇక్కడ మనకి ఇస్తాడు ఏ విటమిన్ దేనికి సంబంధించిందంటే చర్మం అనగానే మనం ఏదో డి విటమిన్ ఏదో అనుకుంటాం, కానీ విటమిన్ ఏ మన చర్మము కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి వ్యాధులతో పోరాడుతుంది. వ్యాధులతో పోరాడే విటమిన్ అని ఇస్తే సి విటమిన్ పెట్టాలి. విటమిన్ డి మన శరీరంలో ఎముకలు దంతాలు కాల్షియం ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ అనేది కాల్షియం ఉపయోగించడంలో సహాయపడుతుంది అంటే డి విటమిన్. విటమిన్ డి అనేది ఎముకలు దంతాలు కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుందని చెప్పాం కదా. నెక్స్ట్ ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఈ క్రింది వాటిలో ఏ తక్కువ మోతాదులో అవసరమవుతాయి అంటే ఖనిజ లవణాలు శరీరం యొక్క సరైన పెరుగుదలకు మంచి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ 11th పేజీలో విటమిన్స్ ఏంటంటే ఉంటాయని చెప్పాడు. విటమిన్ ఏ ఎందులో ఉంటుంది? పపాయాలో ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, మామిడిలో కూడా ఉంటుంది. చూడండి మామిడి పండులో కూడా విటమిన్ ఏ ఉంటుంది. నెక్స్ట్ మిల్క్ ఉంటుంది, ఫిష్ ఆయిల్ ఉంటాయి. నెక్స్ట్ బియ్యము గోధుమలు కాలేయంలో బి విటమిన్ ఉంటుంది. నెక్స్ట్ సి విటమిన్కి వచ్చినప్పటికీ పుల్లగా ఉండేవన్నీ సి విటమిన్ ఉంటాయి మనకు తెలుసు, కానీ ఇక్కడ మ్యాంగో అనేది ఏ విటమిన్ ఉంటుంది? ఏ విటమిన్ ఉంటుంది. మ్యాంగోలో సి విటమిన్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరిపోటు కూడా ఇచ్చాడు చూడండి. పచ్చిమిరపకాయలు కూడా ఇచ్చాడు. పచ్చిమిరపకాయలు ఏ విటమిన్ ఉంటుంది? సి విటమిన్ ఉంటుంది. అది మనం అనుకోము. ఉసిరి ఇక్కడేంటి జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టమోటో, కమల పుల్లగున్నవన్నీ ఇచ్చాడు కదా. పచ్చిమిర్చి మనం ఊహించం, కారంగా ఉంటుంది కాబట్టి. అక్కడ మనకి ఇరికిస్తాడు కాబట్టి పచ్చిమిర్చిలో సి విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్ అనేది మామిడి పండులో ఉంటుంది. రివర్స్ను మనం చదువుకోవాలి. నెక్స్ట్ డి విటమిన్ అనేది మనకు తెలిసినవే. చేపలు, గుడ్లు, కాలేయము అన్నిట్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఖనిజ లవణాలు అవసరం కదా. నెక్స్ట్ అయోడిన్ లభించే పదార్థాలు చూడండి 13th పేజీలో. సముద్రపు జీవులు, తర్వాత పాలకూర, తర్వాత ఇంకా పీతలు, అల్లము, ఉప్పు. అల్లంలో కూడా అయోడిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఐరన్ లభించే పదార్థాలు. నెక్స్ట్ ఫాస్ఫరస్ లభించే పదార్థాలు. అరటిపండు, పచ్చిమిరపకాయల్లో కూడా ఫాస్ఫరస్ లేదా భాస్వరం ఉంటుంది. మిల్క్, గోధుమలు, నువ్వులు. కింద ఇచ్చారు, అక్కడ రాయలేదు. గోధుమలు, నువ్వులు అంటే ముందు డయాగ్రామ్లో చూశాను. ఇటువైపు గోధుమలు, అటువైపు నువ్వులు ఉన్నాయి. నెక్స్ట్ ఐరన్ లభించే పదార్థాలు. పియర్స్, యాపిల్, కాలేయము, పాలకూర. నెక్స్ట్ కాల్షియం లభించే కొన్ని వనరులు. పాలు, గుడ్లు తెలిసినవే. నెక్స్ట్ ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండేది ఏంటి? బియ్యము. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరులను కూడా పిలుస్తారు. ఈ పోషకాలతో పాటు మనకి ఇంకేంటి అవసరం అంటే పీచు పదార్థాలు అవసరం. వాటిని రఫేజెస్ అంటారు. ఈ పీచు పదార్థాలు అనేవి ఎందులో ఉంటాయి? తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంప. చూడండి పీచు పదార్థాలు ఎందులో ఉంటాయి? పప్పుల్లో కూడా ఉంటాయి. బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు ఇవన్నీ మనకు తెలిసినవే. పప్పుల్లో పీచు పదార్థం ఉండదేమో అనుకుంటాం, కానీ పప్పులు కూడా ఇచ్చాడు చూసుకోండి. నెక్స్ట్ పీచు పదార్థం శరీరానికి ఎటువంటి పోషకాలు అందించదు. పీచు పదార్థం ఎటువంటి పోషకాలు అందించదు. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆహారాన్ని బరువు చేసి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడడానికి పీచు పదార్థం అవసరం అవుతుంది. దీంతోపాటు వాటర్ కూడా అవసరం అవుతుందని ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ సమతుల ఆహారం. సమతుల ఆహారం అంటే పోషకాలు, నీరు, పీచు పదార్థాలు అన్నీ ఉంటేనే సమతుల ఆహారం. పోషకాలతో పాటు నీరు, పీచు పదార్థాలు కూడా ఉండాలి. ఇవన్నీ మనకు తెలిసినవే సమతుల ఆహారంలో చూసుకోండి. నెక్స్ట్ కొన్ని ఆహార పదార్థాలు కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి పప్పులతో చేసేది 15th పప్పులతో చేసేదాన్ని ఏంటంటారని ఇస్తాడు. తెప్ల, గుర్తుపెట్టుకోండి. అక్కడ అది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనకు తెలిసినవే. నెక్స్ట్ పండుల యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. కూరగాయలు, పండ్ల యొక్క తొక్కల్లో కూడా విటమిన్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. అందుకే తొక్కతో తినాలి అంటారు. నెక్స్ట్ విటమిన్ సి ఉడికించేటప్పుడు వేడి వల్ల సులభంగా నశించే విటమిన్ అని ఇస్తాడు. సి విటమిన్ అంటే సి విటమిన్ అని పెట్టడమే, మరి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయిపోయింది. ప్రోటీన్లు వాటి వల్ల కొన్ని లోపాలు కూడా వస్తే మనకు అవన్నీ తెలిసిందే. నెక్స్ట్ చూస్తే విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం వస్తుంది, చూపు మందగిస్తుంది, చీకటిలో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు కూడా కోల్పోతుంది. B1 విటమిన్ వల్ల ఏంటి వస్తాయి? బెరి వ్యాధి వస్తుంది తెలిసిందే.
సి విటమిన్ వల్ల ఏంటి వస్తుంది? స్కర్వి. డి విటమిన్ రికెట్స్, కాల్షియం ఎముకలు దంతాల క్షయం, ఐరన్ గాయటర్, ఇనుము రక్తహీనత తెలిసినవే. చూడండి ఇక్కడ 19th పేజీలో మరొక పాయింట్ ఉంది. FSSAI ప్రమాణం ప్రకారం FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు కొన్ని కలుపుతారనమాట. వరిలోను, గోధుమలోను, నూనెలోను, పాలు, ఉప్పు వంటి పదార్థాల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు అదనంగా చేరుస్తారు. నేను ఫస్ట్ కోటా బియ్యం వచ్చినప్పుడు అందులో ఏవో చిన్న బియ్యంలో వేరే పెద్ద సైజు ఉన్నాయి. నేను అవి ప్లాస్టిక్ బియ్యం అనుకున్నాను. అప్పుడు అవి కాదని తర్వాత నేను ఇప్పుడు ఇది చదివితే తెలిసింది. అలా బియ్యంలాగే ఉన్నవి మరికొన్ని కలుపుతారు. అందులో విటమిన్స్, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి బియ్యంలాగే తయారు చేసి వాటిని బియ్యంలో కలుపుతారనమాట. అయిపోయింది. నెక్స్ట్ చూస్తే 21th పేజీలో బిట్స్ అనమాట. ఏంటి ఇచ్చాడు అక్కడ? చూడండి, మన ఆహారంలో ప్రధాన పోషకాలు పేర్కొంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు. మంచి కంటి చూపుకు అవసరమైనది విటమిన్ ఏ. క్రొవ్వుల్లో అయ్యేటటువంటివన్నీ చదువుకున్నవే. నెక్స్ట్ విటమిన్ డి లోపం వల్ల ఏంటి వస్తుంది? రికెట్స్. బెరి వ్యాధి దేని లోపం వల్ల వస్తుందంటే B1. విటమిన్ సి లోపం వల్ల స్కర్వి. మన ఆహారంలో డ్యాష్ లోపం వల్ల రేచెక్ట్ వస్తుందంటే ఏ విటమిన్. అంటే ఇలా అర్థమైంది కదా. నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్ టాపిక్ రేపు ఒకటి తీసుకొని నేను చెప్తాను. కాబట్టి అందరూ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను పెద్ద టీచర్ నేను కాదు. 3 to 4 మార్క్స్లో నేను జాబ్ మిస్ అయ్యి ఎంతో కష్టపడి చదివాను. రాత్రి పగలు చదివాను. ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, ఇంజెక్షన్స్ వేసుకున్నాను, నొప్పులకి అన్నీ చేశాను. కానీ ఎగ్జామ్ రాయలేకపోయాను. ఎందుకో అర్థం కాలేదు. అందుకే రీస్టార్ట్ చేస్తున్నాను. నాతో పాటు చదవండి. ఇప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పు ఉంటే చెప్పండి. నేను దాన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ చెప్తాను. నా యొక్క ఈ క్లాస్ మీకు బాగా నచ్చితే నాతో పాటు జర్నీ చేయండి డిఎస్సి కోసం. నెక్స్ట్ ఇప్పుడు 2025లో వచ్చిన వాళ్ళు ఎంతో శ్రమిస్తే తప్ప వాళ్ళకి రాలేదు. మనం కూడా ఇప్పటి నుంచి నేను కూడా ఇప్పుడు వరకు భోజనం కూడా ఇష్టపడట్లేదు, కానీ క్లాస్కి వచ్చాను. నాతో పాటు మీరు జర్నీ చేయించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్లాసెస్ నేను నీట్గా చెప్తాను. ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం భయంతో చెప్పాను. నెక్స్ట్ నుంచి మీరు నీట్గా ఏ తప్పున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ పేరు మెన్షన్ చేసి కూడా నేను మరుసటి రోజు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంటర్మీడియట్ రేపు ఫస్ట్ చాప్టర్ బాట్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.